థాయిలాండ్‌లో జరిగే పెద్ద స్కామ్ అండి ఇది. ఎవరో గాదు మన ఇండియన్స్‌ని స్కామ్ జేయాలని ట్రై జేస్తారు. అదేంటంటే చెప్తాను జూడండి. సో, నేనైతే ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. సో, ముందు నుంచి ఇద్దరొచ్చారు. ఇద్దరొచ్చి దే ట్రైడ్ టు హ్యూమిలియేట్ మీ. ఎలా అంటే నన్ను రెచ్చగొట్టడానికి ట్రై జేశారు. "నీకు అది బాలేదు, ఇది బాలేదు. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు" అని. సో, నాకు హిందీలో చెప్పారు గాబట్టి నాకు అర్థం కాలేదు యాక్చువల్‌గా. అండ్ నేను ఇదే మాట ఒక తెలుగు రెస్టారెంట్‌కెళ్ళి అడిగాను. అడిగితే తను చెప్పాడనమాట. ఇలాంటి స్కామ్‌లు చాలా జరుగుతున్నాయంట. మోస్ట్‌లీ కపుల్స్ పైన, సింగిల్ పైన జరుగుతున్నాయంట. సో, అసలు విషయం ఏంటంటే, అలా మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం రియాక్ట్ అయ్యి వాళ్ళనేదన్నా అంటే, సో, దే విల్ కాల్స్ దేర్ గ్యాంగ్. వాళ్ళ గ్యాంగ్‌ని పిలిపిచ్చి పెద్ద గొడవ చేస్తారనమాట. మన దగ్గరున్న డబ్బులు గానీ, అవి ఇవి తీసుకునేదానికి ట్రై చేస్తారు. సో, ఇది మనం పోలీస్ కేస్ పెట్టడానికి కూడా అవ్వదు. ఇన్ కేస్ అక్కడికి పోలీసులొస్తే మనకి ఫైనేస్తారు, వాళ్ళకి ఫైనేస్తారు. 10,000 పైబాతు. సో, ఇలాంటివన్నీ మనం చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోవడమే మనకు బెస్టు. మనమైతే థాయిలాండ్‌కి పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికెళ్తాం వెకేషను. బట్ వాళ్ళైతే ఇలా గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. సో, ఈగోకెళ్ళి వాళ్ళతో గొడవేమైనా పెట్టుకున్నానంటే మన పీస్ అంతా పోద్ది. సో, అక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోవడం బెస్ట్.